బా పైన ఉన్నారా మీరు? తీసుకోండి స్నాక్స్. ఏమండి మా తమ్ముడిని చూడబుద్ధి అవుతుందండి. వాడు పోయి ఎంతసేపు అయింది? వాడు 6 నెలలు ఆయా మన ఇంట్లో ఉండబట్టి అర్ధగంట అయింది వాడు బయటికి పోయి. అప్పుడే చూడబుద్ధి అవుతుందా నీకు? మీకేం తెలుసండి? నా తమ్ముడు అంటే నాకు ఎంత ప్రాణం తెలుసా? వచ్చిందండి వయ్యారి. బావా అక్క బావా మయ్యా ఈడే ఉన్నారే మయ్యా మయ్యా బావా బావా నేను పోతాంటి బావా పోతా అంటే చెనిక్కాయలోడు ఉండలే చెనిక్కాయలో నరుస్తాండే అక్కకి నీకు ఇష్టమని వేరుశెనక్కాయలు తీసుకొని వస్తే బావా నేను చూస్తే మా తమ్ముడు అంటే పాపి సిరాయి అని అర్ధగంట తలుచుకోకనే వచ్చేసేవాడు. ఇట్లా పట్టుకోవే కాదురా 50 రూపాయలు శనక్కాయలు మేము కొనుక్కోలేకపోతే మేరా పోయి అర్ధగంట కాలం మళ్ళీ శనక్కాయలు తీసుకొని వస్తావా? 6 నెలలు అయ్యి కదరా ఈడే ఉండబట్టి నువ్వు. అవి కూడా మాకేప్పుడు ఇస్తావురా? నువ్వు తినేకే సరిపోతుంది. నా నెల జీతం ఒక్క రోజులో తినేస్తావు కదరా నువ్వు. రే ఏం రా తిండి? ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాడు ముందే పసికందు, వాడికి తినేకే రాదని మేము చచ్చిపోతాం. ఎప్పటినో పట్టు బావ చెప్పే మాటలు నాకు అసలు తినబుద్ధి కావాలి. ఆయనతో నీకెందుకు రా? ఆయన్ని పట్టించుకోవద్దు, నువ్వు తిను. ఇట్లా మాట్లాడితే ఏడ్చొద్దులే. ఏంటి మమ్మీ ఎవడీడు? వాడు పసికందు కాదే కసికందు. ఆ నోరు చూడు చెరుకు పిప్పాడిస్తుందే మిషన్. ఆ మిషన్ కన్నా రెస్ట్ ఉంటుందేమో, వాడి నోటికి రెస్ట్ ఉందా చూడు ఒకసారి. మీరు మా తమ్మునికి దిష్టి పెట్టకండి. రానా లోపలికి పోదాం మనము. అబ్బా ఈ నా కొడుకు తిండిపోతే కాదు దొంగ నా కొడుకు కూడానే. నా 5 ఏళ్ళకు 5 ఉంగరాలు ఉండే అన్నీ కొట్టేసినాడు. ఇప్పుడు 2 ఉంగరాలు ఉన్నాయి. ఇవి ఎట్లన్నా కానీ దాచిపెట్టాలి. ఈ నా కొడుకు దొరకకుండా చూడాల. నాన్న అట్టుపండు తిన్నానా? అయ్యా నా తమ్ముడు ఆకలి కొన్నాడమ్మా తల్లి. అక్క ఈ మధ్య నాకు అరగంటకు కూడా ఆకలి పుట్టడం లేదక్క. అదేందో అన్నం దిష్టంట తీసే ఇక్క నాకు. తీసేస్తాను నాన్న, సాయంకాలం అన్నం చేసి తీసుకొచ్చిన్నానా తినా. అమ్మయ్యా నా బంగారు. ఎవరు దిష్టి పడ్డా ఎవరి కళ్ళు పడ్డాయో. ఇరుగు దిష్టి ఇంటి వాళ్ళ దిష్టి చెబుంటే ఊరుకో. తూతూ ఉమ్మై. Few moments later. తిన్నానా తిను. అరే ఏంట్రా ఇది? నా బంగారు కొండ. నాకు బావుకని చెనక్కాయలు తెచ్చినావు నాన్న నువ్వు. నాన్న మీ బావు తెప్పించి ఇంకేమైనా తెప్పిద్దునా? అక్క అరగంట తర్వాత అదేందో హరైనా జిలేబీ అంట తెప్పిక్క. అవునా? ఇప్పుడే ఫోన్ చేస్తా ఆయనకి. సరేనా? తిన్నాను అమ్మా. వానికి అరగంటకు కూడా అరగలేదంట. ఆ ఫెనాయిలు యాసిడ్ ఉన్సు 2 కలిపి తాపు బిరిబిరి అరుగుతుంది. మీరు పోండి, చిన్నపిల్లలకి దిష్టి పెట్టుకుంటా. నువ్వు తిన్నానా? నువ్వు తిన్నా. పేరు చెప్పి దిష్టి తీస్తే ఇక్క. సరే నాన్న తిన్నానా బంగారు తండ్రి. పెళ్ళికి బయలుదేరాలా? అమ్మ నా కొడుక అప్పుడే లేపేసినావా? బాయ్ ఇప్పుడు ఎట్లా నీ నా కొడుకుతూ చెప్తా. రే బామర్ది బంగారు, ఏం బావా? నా ఉంగరాలు కనపడలేదురా. తీసురా. మోతీచూర్ లడ్డు, హర్యానా జిలేబీ, బిర్యానీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 ఇయర్ పాటు తీసిస్తారా ప్రతిరోజు. ప్లీజ్ ఇరా. మా చూడక్క బావ నా మీద దొంగతనం వేస్తున్నాడు. ఏందండి మీరు? నా తమ్ముడు అసలు అట్లాంటి వాడు కాదు. కాదే ఇంట్లో ఉండేది ముగ్గురే కదే, నువ్వు నేను వాడు. నువ్వు తీసుకున్నావా? నేనెందుకు తీసుకుంటానండి? మరి ఎక్కడ పోయినా ఈనా కొడుకే తీసుకుని. మీరు ఎక్కడో పడేసుకొని ఉంటారు. నా తమ్ముని జోలు రాద్దండి మీరు. ఈ 5 ఉంగరాలు ఆనా కొడుకే తీసుకోండి. అయిపోయి 2 ఉన్నాయంటే అవి కూడా వీకేసుకున్నాడు. నిన్ను నిప్పు కంటే నీ కాసైన బావా నేను. అక్క చూడక్క బావ ఎట్లా అనుమానిస్తున్నాడు. నేను దొంగతనం చేసినానా ఏమన్నా? దానితో ఏం లేవు, వదిలేసి ఇప్పటి నీళ్ళు తాగున్నాను. అనుమానిస్తే నేను వెళ్ళిపోతా చూడు. బామర్దే నిజమా? నువ్వు పోతానంటే ఇంకా 2 ఉంగరాలు ఇస్తారా నీకు? అబ్బా నా తమ్ముడిని ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే మా తమ్ముడు దొంగతనం చేసినట్లా. నా తమ్ముడు నేను నాటికి పంపిను, ఈడ పెట్టుకుంటా. సరే వీడు చేయలేదంటున్నావు కదా. మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో దొంగతనం జరిగింటే వాళ్ళు చెప్పు సగనం చూసినారు, వాళ్ళకి దొరికిందంట. మనం కూడా అట్లా చెప్పు సగనం చూద్దాం చూడండి. సరే ఇప్పుడు చూడు, నీ తమ్ముని బండారం బయటపడుతుంది. నా బామర్ది ఉంగరాలు కొట్టేసింటే తిరుగు, లేకపోతే తిరగద్దు. నా బామర్ది ఉంగరాలు కొట్టేసింటే తిరుగు, లేకపోతే తిరగద్దు. చూస్తువా అక్క? బావ లేనిపోని నిందలన్నీ నా మీద వేస్తున్నాడు అక్క. కాళ్ళంటే నువ్వు తిప్పి చెప్పక్క.
రే నేనేం నిందలేదు, నిజాలే చెప్తాడా. చూడు కావాలంటే చూడు, తిరుగుతాండి ఇది. ఏమండి ఆడ పెట్టండి, నేను తిప్పుతాను. తిప్పు. ఆయన పనాయమ్మకి ఉంగరాలు ఇచ్చింటే తిరుగు, లేకపోతే లేదు. మా ఆయన పనాయమ్మకి రింగ్ ఇచ్చింటే తిరుగు, లేకపోతే లేదు. నాకు గన్నెత్తారా ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఊపింది సార్లే, ఆడ తిరగలే. అంటే నా తమ్ముడు ఉంగరం తీసుకున్నాడనా? మేము అట్లా తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు తిరిగి తిరిగి పనాయమ్మ దగ్గరికి వచ్చింది, ఇది యాటికాడికి పోతుందో. నమస్కారం, మీ ఇద్దరికి మీరు జీవితంలో మారరు, నాకు అర్థమైంది. రే నా ఉంగరాలు తీసుకున్నట్లు కాదురా, నీతో ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు. మీ అక్కని అడ్డం పెట్టుకొని ఎస్కేప్ అవుతాండవు లేరా నువ్వు. చూస్తా.